హలో వివర్స్, వెల్కమ్ టు లెర్న్ టు అచీవ్ క్లాసెస్ అండి. సో ఈ క్లాసెస్ చూసుకుంటే కనుక మనకి డెవలప్మెంట్కి స్టార్ట్ చేసామండి సైకాలజీకి సంబంధించి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూసుకుంటే కనుక మనకి డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో వికాస మూలాలు అనేవి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్. సో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఫిజికల్గా అయ్యే చేంజెస్ని ఏజ్ని బట్టి ఫిజికల్ చేంజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది ఆ ప్రభావం అనేది డెవలప్మెంట్ మీద, దాని వికాసం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి. అండ్ ఇందులో వచ్చేసి ప్రిన్సిపల్స్ చూసుకుంటే కనుక మనకి 5 ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. అవి చూసుకోండి. లా ఆఫ్ డెవలప్మెంట్ డైరెక్షన్. సో బాడీ పార్ట్స్ డెవలప్ అవుతాయి కదా, అవి ఒక డైరెక్షన్లో, అదే సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్ డైరెక్షన్లో అయితే పెరుగుతాయి అన్నమాట. ఫిజికల్ అంటే మన సెఫలోకార్టికల్ హెడ్ టు టో అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ రిథమిక్ గ్రోత్. సో గ్రోత్ గురించి అండి. ఇక్కడ గ్రోత్ అనేది ఫస్ట్ 2 ఇయర్స్లో అయితే గ్రోత్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాని తర్వాత స్లో డౌన్ అవుతుంది. సో దాన్ని లా ఆఫ్ రిథమిక్ గ్రోత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ కంటిన్యూటీ. సో లా ఆఫ్ కంటిన్యూటీ అనేది ఏంటంటే మనకి ఇది ఒక డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఈ ఫిజికల్ డెవలప్మెంట్ కూడా కంటిన్యూస్గా డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లా ఆఫ్ స్పాంటేనిటీ. సో స్పాంటేనిటీ అనేది ఏంటంటే ఏమీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ లా ఆఫ్ డెవలప్మెంట్ రేట్. సో లా ఆఫ్ డెవలప్మెంట్ రేట్ చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ వేస్గా మన బాడీలో పార్ట్స్లో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ టైం ప్రకారం అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని లా ఆఫ్ డెవలప్మెంట్ రేట్ అంటారు. ఇవి ప్రిన్సిపల్స్ అండి. సో మనకి సంబంధించి అడగచ్చు లా ఆఫ్ కంటిన్యూటీ, లా ఆఫ్ స్పాంటేనిటీ. సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్. సో కొన్ని ఫస్ట్ డెవలప్మెంట్స్ గురించి చూసుకున్న తర్వాత మనం దాన్ని డివైడ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ రిసోర్స్ డిఫరెంట్ ఏజ్ ప్రకారం ఎలా చేంజ్ అవుతున్నాయి, సో అందులో ఏమేమి చేంజెస్ ఉంటాయి అనేది తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్, నైతిక వికాసం చూసుకుంటే కనుక మోరాలిటీ ఫ్రమ్ లాటిన్ వర్డ్ మోరస్. సో మోరాలిటీ అనేది ఒక లాటిన్ వర్డ్ మోరస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. మోరస్ అంటే ఏంటంటే స్టైల్ ఆఫ్ బిహేవియర్. సో స్టైల్ ఆఫ్ బిహేవియర్ అంటారు మోరస్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్. అండ్ దీని యొక్క కంటిన్యూషన్ ఏ రిలేషన్స్ లేకుండా, సో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అండ్ లివ్ వితౌట్ ఎనీ రిలేషన్స్ అనేవి లేకుండా జీవించలేరు అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్ అటైనింగ్ ద మెచ్యూరిటీ ఇన్ సోషల్ రిలేషన్స్తో పాటు మెచ్యూరిటీ అనేది సాంఘిక వికాసానికి దోహదపడుతుందని చెప్పింది ఎవరు అంటే హర్లాక్ అనమాట. సో మనకి డెఫినేషన్స్ కొంచెం ఇంపార్టెంట్ అండి. సో దానిలోనే కీ పాయింట్స్ అనేవి చూసుకొని ఆన్సర్స్ అనేవి పెట్టండి మీరు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అనేది అరిస్టాటిల్ అండ్ మెచ్యూరిటీ ఇన్ సోషల్ రిలేషన్స్ అనేది హర్లాక్ చెప్పడం జరిగింది సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దాని యొక్క మెయిన్ అండి, ఇది ఇంపార్టెంట్, మనకి క్వశ్చన్స్ వేటి ప్రకారం అడుగుతారంటే సో ఇవేనండి. అంటే డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా మనకి ఎలా గ్రోత్ అనేది, సో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందనే దాని గురించి ఉంది ఇది. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్. సో ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్, వీటి గురించి అయితే తెలుసుకుందాము. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో, సో ఇన్ఫాన్సీ అనేది ఏంటంటే శైశవ దశ అంటారు, 0 to 2 years వరకు అనమాట. సో ఇందులో వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటే ఇది ఫిజియోలాజికల్ గ్రోత్, హైట్ వెయిట్లో ఇంక్రీజెస్ ఉంటాయి కదా, సో చేంజెస్ ఉంటాయి కదా, సో దాన్ని హైగా, సో ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎక్కువగా జరుగుతుంది అనమాట. అంటే ఫాస్ట్గా త్వరగా జరుగుతుంది అనమాట ఇంక్రీజ్. అండ్ ఈ సేమ్ ఇన్ఫాన్సీ ఏజ్లో 8+8 టీత్స్, సో పైన 8 టీత్స్, కింద 8 టీత్స్, ఈ టోటల్గా వచ్చేసి 16 టీత్స్ అనేవి వస్తాయి. వాటిని మిల్కీ టీత్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ ఈ వీటికి సంబంధించి అంటే ఫిజికల్గా డెవలప్మెంట్కి సంబంధించి అనమాట. దీన్ని కాంప్లెక్స్ స్టేజ్, సో అన్ని కలయిక స్టేజ్ అని కూడా అంటారనమాట. ఆల్ మిక్స్ స్టేజ్, సో కాంప్లెక్స్ స్టేజ్ అంటారు. ఒకటి కన్నా ఎక్కువగా స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఒకదానికి తర్వాత ప్రతి ఒక్కదానికి లింక్ అనేది ఉంటుంది. సో కాంప్లెక్స్ స్టేజ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇన్ఫాన్సీ ఏజ్లో మనకి మెంటల్ డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే బ్రెయిన్ గ్రోస్ ర్యాపిడ్లీ. సో ఇందులో వచ్చేసి మన బ్రెయిన్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. ఇందులో సెన్సరీ డెవలప్మెంట్, సో జ్ఞానేంద్రియాలు అనేవి డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది మెంటల్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ రికగ్నైజింగ్ కలర్స్, సో మెంటల్లీగా ఏంటంటే పిల్లలు ఈ ఏజ్లో కలర్స్ని రికగ్నైజ్ చేస్తారనమాట.
నెక్స్ట్ వచ్చేసి మోరల్ డెవలప్మెంట్, నో మారాలిటీ. సో అంటే ఇందులో వచ్చేసి పిల్లలకి మోరాలిటీ అంటే నైతికత అనేది ఉండదన్నమాట ఇన్ఫాన్సీ స్టేజ్లో. అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు, అంటే వాళ్ళంతా ఏకాంతం అనమాట. సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘికం, సోషల్లీగా రిలేషన్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ ఫస్ట్ ఎట్ 4 months, సో 4 monthsలో ఏంటంటే మదర్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో అది ఫస్ట్ సోషల్ డెవలప్మెంట్ అనమాట ఇన్ఫాన్సీ స్టేజ్లో. సాలిటరీ ప్లే, ఇందులో వచ్చేసి ఏకాంతర క్రీడ అంటారు సాలిటరీ ప్లే అనేది. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో ఏకాంతర క్రీడ అనేది ఉంటుంది. సో ఇవేనండి మెయిన్ ఇన్ఫాన్సీ స్టేజ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 3 to 5 years ఉండే పిల్లల్ని ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు. అండ్ ఇందులో ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటే స్లోయర్ దాన్ ఇన్ఫాన్సీ స్టేజ్ వస్తుంది. ఇన్ఫాన్సీ స్టేజ్ కన్నా స్లోగా జరుగుతుందన్నమాట ఎర్లీ చైల్డ్హుడ్లో. సో ఏ స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందంటే ఇన్ఫాన్సీ స్టేజ్ అనమాట. నెక్స్ట్ సెకండరీ మోటార్. సో సెకండరీ మోటార్ స్కిల్స్ బిగిన్స్ అంటే పిల్లలు చేతులతో మోటార్ స్కిల్స్ ఉంటాయి కదా, సో యూజ్ చేసి ఆడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ దీన్ని రిస్క్ ఏజ్ అంటారు, అంటే పిల్లలు ఇప్పుడు నడుస్తారు కాబట్టి పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, అండ్ ఏదైనా దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి అనమాట. సో దీన్ని రిస్క్ ఏజ్ అని అంటారు ఎర్లీ చైల్డ్హుడ్ని. అండ్ నెక్స్ట్ ఇందులో మెంటల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటే ఇంక్రీజ్ ఫాస్ట్. సో మెంటల్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్డ్. సో ఇందులో స్టార్టింగ్ అంటే చిన్న మాటలు 2 years అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట మాటలు. అండ్ 3 years నుంచి ఇంకా బాగా డెవలప్ అవుతాయి లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్. సో క్వశ్చనింగ్ ఏజ్ అనేది దేన్ని అంటారంటే ఎర్లీ చైల్డ్హుడ్, పూర్వ బాల్య దశని ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అని అంటారు. 3 to 5 years అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మోరల్ డెవలప్మెంట్ వచ్చేసి లెస్ మోరల్ డెవలప్మెంట్. సో నైతికత కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ప్రీ కన్వెన్షనల్ మోరాలిటీ, కోల్బర్గ్. సో ఈ ఏజ్ పిల్లలు ఎలా ఉంటారంటే కోల్బర్గ్కి సంబంధించి ప్రీ కన్వెన్షనల్, పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించి ఉంటారనమాట ఎర్లీ చైల్డ్హుడ్ వారు. అంటే శిక్షణ పడుతుందేమోనని ఏదో ఒక పని చేయడం, లేకపోతే మనకి ఏదైనా బహుమతి ఇస్తారని ఏదో ఒక పని చేయడం అనేది ఈ ఏజ్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నైతికతకి సంబంధించి కోల్బర్గ్ ప్రతిపాదించారు కాబట్టి ఆ స్టేజెస్ గురించి అనమాట ఇది. ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అనేది ఏ ఏజ్లో వస్తుందంటే 3 to 5 years. స్టేజ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక మనకి ఎర్లీ గ్యాంగేజ్ అని అంటారు దీన్ని 3 plays ఉంటాయన్నమాట. ప్యారలల్ ప్లే, అసోసియేటివ్ ప్లే, కోఆపరేటివ్ ప్లే. సో ప్యారలల్ ప్లే వచ్చేసి పిల్లలు ఏంటంటే ఫ్రెండ్స్తో ఆడుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏకాంతరంగా ఆడుకున్నారు కదా ఇన్ఫాన్సీ స్టేజ్లో. ఎర్లీ చైల్డ్హుడ్లో వచ్చేసి ప్యారలల్ ప్లే, ఫ్రెండ్స్తో ఆడుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ గేమ్స్ అంటే ఏదో ఒక ప్లే, బాల్, బ్యాట్, సో ఇలాంటి వాటితో ఆడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ ప్లే, ఫ్రెండ్స్తో కలిసి ఇక ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి కదా, సో అవి ఆడుకుంటారనమాట ఈ కోఆపరేటివ్ ప్లే అంటే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్ వచ్చేసి 6 to 10 years ఉన్న పిల్లలు అనమాట. ఇందులో ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేసి స్లోగా జరుగుతుంది. అండ్ ఎక్కువగా హైగా ఫిజికల్ డెవలప్మెంట్ ఏ ఏజ్లో జరుగుతుంది, ఏ స్టేజ్ అంటే ఇన్ఫాన్సీ స్టేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ పర్మనెంట్ టీత్. సో ఇందులో ఏంటంటే మిల్కీ టీత్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఊడిపోయి పర్మనెంట్ టీత్స్, ఏజ్ అంటే 6 to 10 years ఏజ్లో పర్మనెంట్ టీత్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ డెవలప్మెంట్ వచ్చేసి ఇమిటేషన్ బిగిన్స్. సో ఇందులో ఏంటంటే పిల్లలు మదర్స్ని కానీ ఫాదర్స్ని కానీ చూసి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ మోరల్ డెవలప్మెంట్ వచ్చేసి ఇంప్రూవ్ ఇన్ మోరల్ వాల్యూస్. సో నైతిక విలువల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ అంటే నేను అనేది కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ, కోల్బర్గ్ ప్రకారం ఇది సాంప్రదాయ స్థాయికి సంబంధించిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక మనకి క్లీక్యూ ఏజ్ అని అంటారు, అంటే క్రిటికల్ ఏజ్ అని కూడా అంటారు దీన్నే. అండ్ నెక్స్ట్ స్పెండ్స్ మోర్ టైమ్ విత్ ఫ్రెండ్స్. ఈ ఏజ్లో ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు ఫ్రెండ్స్తోనే గడపడం స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, బయటకు వెళ్ళాలి అని అదే మాట మీద ఉంటారనమాట ఈ ఏజ్ పిల్లలైతే. సో ఎక్కువగా బయట పిల్లలతో ఆడుకోవడానికి టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఉందండి స్టేజ్, ఇంకా 2 స్టేజెస్ చూసుకుంటే కనుక మనకి ప్యూబర్టీ స్టేజ్. ఇది 11 to 12 years అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేసి సెక్షువల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి అండ్ ఫిజికల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్యూబర్టీ అనేది లాటిన్ పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుంచి తీసుకొనబడింది, అంటే టు గ్రో మెచ్యూరిటీ అని అంటారు అనమాట. సో ప్యూబర్టీ స్టేజ్.
అండ్ లాస్ట్ క్లాస్లో హెరిడిటీ అంటే నేను పరిపక్వత అని యూజ్ చేశాను. సో అది తెలుగు వర్డ్ రాంగ్ అండి, బై మిస్టేక్ ఫ్లోలో వచ్చేసింది. అండ్ హెరిడిటీ అంటే ఏంటంటే జన్యుపరమైన, సో వంశపరపరమైన అని అంటారనమాట. అండ్ మెచ్యూరిటీ అంటే పరిపక్వత అనమాట. సో నెక్స్ట్ ఇది మనకి సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అనేవి ప్యూబర్టీస్ ఏజ్ అనేది ఒకే ఏజ్లో ఉంటుందన్నమాట. ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది ప్యూబర్టీ స్టేజ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడాలసెన్స్ స్టేజ్ వచ్చేసి 13 to 14 years వరకు పిల్లలు అనమాట. అండ్ లాటిన్ అడాల్సీర్ అనే లాటిన్ పదం నుంచి తీసుకొనబడింది. దీని యొక్క మీనింగ్ కూడా టు గ్రో ఇన్ మెచ్యూరిటీ అనమాట. కానీ ఇదేంటంటే ఇది ఫిజికల్గా, మెంటల్గా ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించింది. కానీ ప్యూబర్టీ అనేది ఓన్లీ ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ చేంజ్కి మాత్రమే సంబంధించింది అనమాట. సో దీని యొక్క రెండిటిగా మీనింగ్ అనేది ఒకటే అనమాట. టు గ్రో ఇన్ మెచ్యూరిటీ, ఇంక్రీజెస్ ఇన్ ఫిజికల్ డెవలప్మెంట్. సో అడాలసెన్స్ స్టేజ్లో ఏమైంది అంటే మనకి ఫిజికల్ డెవలప్మెంట్ అనేది హైగా ఉంటుందన్నమాట. ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి అడాలసెన్స్ స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్ దీన్నే స్ట్రెస్ ఏజ్ అని అంటారు, కన్ఫ్యూషన్ ఏజ్ కూడా అని అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ డెవలప్మెంట్ వచ్చేసి అడాలసెన్స్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ స్టార్మ్ అని ఎవరు చెప్పారంటే స్టాన్లీ హాల్ అని ఆయన మీనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అడాలసెన్స్ ఏజ్ని స్ట్రెస్ ఏజ్ అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. సో ఇందులో ఏంటంటే పిల్లలు వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏబుల్గా ఉంటారనమాట. నెక్స్ట్ ఈ ఏజ్ని స్టడీ ఏజ్ అని అంటారు. కాన్సెప్చువల్ స్టెబిలిటీ అంటే ఇందులో ఒక స్టెబిలిటీ, పిల్లవాళ్ళ యొక్క స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ రెండు వచ్చేసి మనకి అడల్ట్ స్టేజ్కి సంబంధించి అనమాట, స్టడీస్ కాన్సెప్చువల్ స్టెబిలిటీ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోరల్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక సోషల్ మోరల్ మెచ్యూరిటీ ఈజ్ హై. సో ఈ ఏజ్లో అంటే నైతిక విలువల గురించి అండ్ సొసైటీ గురించి ఎక్కువగా జ్ఞానం అనేది వస్తుందన్నమాట. బేస్డ్ ఆన్ సెల్ఫ్ రైట్ ఆర్ రాంగ్. సో ఇందులో ఏంటంటే రైట్ ఆర్ రాంగ్ మీద కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. అండ్ సెల్ఫ్ నేను అనే మీదే ఆధారపడి ఉంటారు. నెక్స్ట్ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ మోరల్ వాల్యూస్. సో తెలిసిన వాల్యూస్ నుంచి తర్వాత తెలియని వాళ్ళు, సో పెద్దల్ని గౌరవించాలి అండ్ సో సొసైటీతో ఎలా ఉండాలి అనే వాల్యూస్ మీద కొంచెం అవగాహన అనేది తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక మనకి హెటెరోసెక్షువల్ అట్రాక్షన్ ఉంటాయి, అంటే బాయ్స్ గర్ల్స్ బాయ్స్, సో ఇలా ఉంటాయన్నమాట అట్రాక్షన్స్ అనేవి. నెక్స్ట్ ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ హెరిడిటీ సెంటర్ ఫర్ చైల్డ్స్ కల్చరల్ డెవలప్మెంట్. సో ఈ ఫ్యామిలీ అనేది ఓన్లీ జన్యుపరంగా ఉపయోగపడే దీనికి చైల్డ్ కల్చరల్ డెవలప్మెంట్కి, సోషల్లీగా డెవలప్మెంట్కి సహాయపడేది ఓన్లీ ఫ్యామిలీయే అనేది చెప్పింది ఎవరు అంటే ఫ్రాంక్ అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవేనండి చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ప్రకారం చూసుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది దేంట్లో ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది అండ్ దేంట్లో స్లోగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఇంపార్టెంట్ ఏముంది అనేది చూద్దామండి. ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి కొంచెం థియరీ పార్ట్ చూద్దాము. ఎమోషన్ వర్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఎమోవీర్. సో లాటిన్ వర్డ్ ఎమోవీర్ అనే దాని నుంచి ఎమోషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ తీసుకున్నారు. దాన్ని ఎమోవీర్ అంటే టు స్టిర్ అప్ అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు బింగ్హమ్ ఎమోషన్స్ ఆర్ 2 types. సో బింగ్హమ్ ప్రకారం ఏంటంటే ఎమోషన్స్ 2 విధాలుగా ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అనమాట. చెప్పారు ఎవరంటే బింగ్హమ్ ప్రకారం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సన్ వర్క్డ్ ఆన్ ఎమోషనల్ డెవలప్మెంట్ మీద కొన్ని పరిశోధనలు చేసింది ఎవరు, అబ్జర్వ్ చేసింది ఎవరు అంటే క్యాథరిన్ బ్రిడ్జెస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ అనేవి ఏ గ్లాండ్ ద్వారా వస్తాయి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే ఎడ్రినల్ గ్లాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, వాటి మీద ఎవరు అబ్జర్వేషన్స్ అనేవి చేశారంటే ఫియర్ మీద లాటన్ చేశారనమాట. అండ్ యాంగర్ వచ్చేసి రికెట్స్, జెలసీ అండ్ జెలస్ అంటారు కదా, సో జెలసీ వచ్చేసి సీవెల్, యాంగ్జైటీ అనేది క్యానన్ ప్రకారం అయితే కొంచెం అబ్జర్వేషన్స్ అనేవి చేయడం జరిగినాయి. మనకి దాని గురించి అయితే అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థియరీస్ ఆర్ 3 dimensional థియరీ. సో ఎమోషనల్కి సంబంధించి ఎమోషనల్ థియరీస్ ఏమేమి ఉన్నాయంటే 3 dimensional థియరీ, ద జేమ్స్ లాంగ్ థియరీ, క్యానన్ బయార్డ్ థియరీ, సో క్యానన్ బర్డ్ థియరీ, స్కాచర్ సింగర్స్ 2 factor థియరీ. సో ఇవి ఎమోషన్ థియరీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంతమంది ఏం చేశారంటే ఈ డైమెన్షన్స్ ప్రకారం ప్రతి ఒక్క థియరీలో ఏదో ఒక దాని ఎమోషన్స్ గురించి అయితే డిస్కషన్ చేయడం జరిగింది. సో అందులో వచ్చేసి ఒక ప్రాసెస్ ఏంటి ఎమోషనల్కి సంబంధించి అంటే ఈవెంట్, ఎరోజల్, రీజన్, ఎమోషన్ అనమాట. సో ఇది ఆర్డర్ అనేది
గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా అవసరం అవుతుంది. సో ఈవెంట్, అరౌజల్, రీజన్, ఎమోషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది క్రయింగ్ అనమాట. సో పిల్లవాడు పుట్టంగానే ఏడుస్తాడు కాబట్టి అదే ఒక లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనమాట ఫస్ట్. సో తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలన్నా సరే వాళ్ళు ఏడవడం అనేది వాళ్ళకి కామన్ అనమాట, లాంగ్వేజ్ స్టార్టింగ్ కాబట్టి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజెస్ చూసుకుంటే కనుక 4 స్టేజెస్ అనేవి ఉన్నాయి. అందులో ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ వచ్చేసి 0 to 3 months వరకు ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. అంటే వాళ్ళు ఏదో ఒక సైగలతో అనమాట, సైన్స్తో చెప్తుంటారు. ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ ఏదో చెప్పాలని అనుకుంటారు కానీ వాళ్ళకి మాటలు చెప్పలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాబ్లింగ్ స్టేజ్ 4 to 12 months. సో 4 to 12 months అనేది బ్యాబ్లింగ్ ఏజ్. అంటే వాళ్ళకి చిన్నగా కొన్ని ఏదో అంటారు కానీ చెప్పాలని మనకి అవి అర్థం కావు, కానీ అవి ఒక లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఒక స్టేజ్ అనమాట, దాన్ని బ్యాబ్లింగ్ స్టేజ్ అంటారు. 4 to 12 months. నెక్స్ట్ ఇమిటేషన్ ఆఫ్ సౌండ్ స్టేజ్. అంటే 1 to 1.5 years వరకు అనేది ఈ ఇమిటేషన్ సౌండ్స్ అని అంటే మనం ఏది చెప్తే దాన్ని తిప్పి చెప్తారనమాట, దాన్ని ఇమిటేషన్ ఆఫ్ సౌండ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్ అబోవ్ 1.5. సో 1.5 year తర్వాత ఏంటంటే పిల్లలు ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఒకటి కన్నా 2 పదాలు ఎక్కువ సో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసేస్తారనమాట. మ్యాక్సిమం వచ్చేసి 18 months తర్వాత అయితే మాటలు అనేవి స్టార్ట్ చేస్తారనమాట పిల్లలు. అండ్ నెక్స్ట్ సోషలైజేషన్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో సోషలైజేషన్ అంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది అనమాట లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడానికి. అండ్ దాంట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతారండి లాంగ్వేజ్కి సంబంధించి. ఫోనాలజీ. సో ఫోనాలజీ అనేది సీక్వెన్స్ ఆఫ్ సౌండ్స్కి సంబంధించింది ఈ ఫోనాలజీ అంటారనమాట. నెక్స్ట్ సెమాంటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ మూడులోంచి క్వశ్చన్ అనేది కంపల్సరీ. సో సెమాంటిక్స్ అనేది ఏంటంటే స్టడీ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యొక్క మీనింగ్స్ని చదివేది సెమాంటిక్స్ అనమాట. నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ అనేది యూసేజ్ ఆఫ్ టర్మ్స్ అండ్ వర్డ్స్ని యూస్ చేస్తాం కదా మనం పలకడానికైనా మనం రాయడానికైనా, సో దేనికైనా యూస్ చేస్తాం కదా, సో దాన్ని ప్రాగ్మాటిక్స్ అని అంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. 3 నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే బ్యాబ్లింగ్ ఏజ్ ఏంటి, ప్రీ లాంగ్వేజ్ ఏంటి, సో లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అండ్ లాస్ట్ స్టేజ్ ఏంటి అండ్ అదర్వైజ్ స్టేజ్ ఏంటి, సో వీటిలో గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తూనే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.